జోన్ RTI మీడియా. ప్రభుత్వ కార్యాలయాలను అడ్డాగా మార్చుకుంటున్న తాగుబోతులు, చూసి చూడకుండా మనకెందుకులే అని అనుకుంటున్న అధికారులు, ప్రతినిత్యం తాగుడుకు బానిసైన యువత రాత్రైతే చాలు గంజాయికి, బీర్లకు, విస్కీలకు అలవాటు పడి నలుగురికి చెప్పాల్సిన యువతే తల్లిదండ్రులకు శాపంగా మారి వారిని హింసించి డబ్బులివ్వకపోతే తల్లిదండ్రులపై దాడులు చేసి తల్లిదండ్రులను నరకయాతన పెట్టి వారి అకౌంట్లో నుండి వారికి తెలియకుండానే డబ్బులు కాజేస్తూ దేవాలయాలను, చెరువు కట్టలను, ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యాలయాలను బార్ల మాదిరిగా రాత్రైతే చాలు గ్రూపులుగా మత్తు పదార్థాలు, తాగుడు వ్యసనాలకు అలవాటు పడి యువత మొత్తం తయారై అటు తల్లిదండ్రులకు ఇటు సమాజానికి చెదలు మాదిరిగా కొంతమంది ఎడపల్లి యువత తయారైందని MRPS జిల్లా అధ్యక్షులు దల్లా సురేష్ అన్నారు. ఇంత జరుగుతున్నా ఎడపల్లిలో అధికారులు స్పందించకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. అనునిత్యం ఎడపల్లి MPDO ఆఫీస్, MRO ఆఫీస్ పక్కనే ఉంటే వాటికి నైట్ వాచ్మెన్ ఉండగా యథేచ్ఛగా MPDO ఆఫీస్ ముందు బీరు, విస్కీ బాబులు బార్లను తలపించే విధంగా మరియు MRO ఆఫీస్ను కళ్ళు కాంపౌండ్గా మారుస్తున్నా పట్టించుకోని అధికారులు మండలంలోని చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా కొంతమంది దాతలు ఆఫీసుల ముందు బెంచీలను పెడితే వాటిని యథేచ్ఛగా తాగుబోతులు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగుబోతులను కట్టడి చేసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దల్లా సురేష్ అన్నారు. MRPS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ప్రాపర్ వచ్చేసి ఎడపల్లి గ్రామం మండల కేంద్రము. మరి ఏదైతే ఎడపల్లి మండల కేంద్రంలో గల ఈ ప్రభుత్వ కార్యాలయం వద్ద దాతల సహకారంతో ఇక్కడ ఏదైతే కూర్చోవడానికి ప్రజలు 14 గ్రామాల నుండి ప్రజలు ఇక్కడికి వస్తారు వారి అవసరాల కోసం. మరి ఆ ప్రజలు కూర్చోవడానికి ఉన్నటువంటి ఈ బెంచీల వద్ద ఎక్కడ చూసినా కూడా బీరు సీసాలు, విస్కీ సీసాలు అవే కనబడుతున్నాయి. మరి ఇక్కడ నైట్ వాచ్మెన్లు ఉన్నారు. ఈ రెండు కూడా మండల డెవలప్మెంట్ ఆఫీస్ ఒకటి ఉంది, మండల రెవెన్యూ ఆఫీసు అది ఉన్నది, అటు పక్కన చూస్తే సొసైటీ ఉంది. మరి ఈ రెండు మండల కార్యాలయాలకు మరి నైట్ వాచ్మెన్లు ఉన్నా కూడా మరి ఇక్కడ ఏదైతే మరి ఈ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారినటువంటి వైనాన్ని మరి వాళ్ళు పట్టించుకోకుండా మరి అధికారులు ఏం చేస్తున్నారని ఇక్కడికి వచ్చినటువంటి జనాల తరఫున మరి మేము కూడా మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున కోరుతున్నాం. ఏదైతే మరి ఇక్కడ నైట్లో మరి గేటు సరిగా లేదు, మరి అటు సైడ్ చూస్తే ఆ గోడ కూడా లేదు. సరే కూర్చోవచ్చు, కానీ ఇక్కడ బీరు సీసాలు, తాగుబోతులు అందరూ ఇక్కడ అడ్డా జమ చేసి ఇక్కడ బీరు సీసాలు విచ్చలవిడిగా పడేస్తున్నా కూడా అధికారులు చర్యలు తీసుకోకపోవడము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా కానీ ఈ యొక్క మండల అధికారులు కావచ్చు, పై అధికారులు వెంటనే చర్య తీసుకొని ఇలాంటి బీరు సీసాలు ప్రజల అచ్చేలోపు కూడా లేకుండా చేయాలని చూసుకోవాలని మేము కోరుతున్నాం గ్రామ ప్రజల తరఫున.